అవునరా నాగప్పి, ఇంట్లో చూసినాను. ఆ తలక ఏంది ఇంట్లో? సూరిగాడు మన ఇంట్లో తల దాచుకుంటా అన్నాడు. బయట పోయి తల నరుకుని లోపల పెట్టినా. ఇంత వయసు వచ్చినది ఏమి పెళ్లి చేసుకోవట్లేదు? సంబంధాలు వస్తుంటే పోతలేదు బయటికి. అందరూ కత్తి అరంగాలు పెట్టుకున్నారు కదా, అది రొటీన్ అని చెప్పి నేను ముందు పెట్టినా. శత్రువు ఒకేసారి వచ్చేటప్పటికి ఆవేశంతో కత్తి లాగినా. ఏమైనది? శత్రువు చచ్చిపోయినారా? ఆవేశం చచ్చిపోయినది. హోటల్కి వచ్చిరా? ఇప్పుడు వస్తానాగయ్యా. ఇదిగో నరేష్ గడి ఇల్లు. ఇదెందుకురా? పొట్టేలు కావాలన్నావు కదా, వారికి మించి పొట్టేలు ఎక్కడ లేదు, అందుకే దాని కోసుకొచ్చా. పద పద లోపలికి పోదాం పద. నాకు పెళ్లిడి వచ్చేసిందండి. జనరల్ గా కళ్యాణ మండపం బుక్ చేసుకుని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి అంటే ఎలా ఉండాలి? కార్లు ఉండాలి. కానీ మన దగ్గర ఉండాల్సింది అవి కాదు, సుమోలు ఉండాలి, తేలాలి, అవి గాల్లో ఎగరాలి. అలాంటి పెళ్లి సంబంధం కోసం ఎత్తుకుతున్నాను. మై గాడ్, వాట్ ఇస్ దిస్? మై గాడ్, ప్రేమ లేఖ. ఏమండి ఏమండి ఏమండి, నేను మీకు పెద్ద అభిమాని. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు 1000 కోట్ల ఆస్తి ఉందండి. మా నాన్న ఏవో సంబంధాలు చూస్తున్నాడు, నాకు అవి వద్దు అన్నట్టు. మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. మా నాన్న ఎదిరించి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి సంబంధం కోసమే మనం ఎతుకుతున్నాం. వస్తానండి. శత్రు ఏ క్షణమైనా దాడి చేస్తారు. అంటికి రెప్పలా కాపాడుకోవాలి బిడ్డని. హాయ్ మావయ్య. ఏంద్రా? ఎవరు నీకు మావయ్య? మీ అమ్మాయి నాకు లెటర్ రాసింది. మిమ్మల్ని ఎదిరించి తీసుకెళ్ళమని పెళ్లి చేసుకోమని చెప్పింది. ఆ గిటార్ తీసుకురా ఒకసారి. ఏమిరా గిటార్ అంటున్నావు? సరే నచ్చినావు, దా పెళ్లి చేస్తాను. ఆడికిచ్చి పెళ్లి చేయటం ఏంది మా అమ్మాయి? నువ్వు నేను అంత ఎనిపోపులా కనిపిస్తానా? మన ఆచారం ఏంది? మన శత్రువు అయినా తినేటప్పుడు మాత్రం చంపకూడదు. మన బిడ్డ ఎవడు వచ్చినా వాడిని తెగ నరకాలా. ఆడొచ్చినాడు ఎనకరించి ఏటేస్తా. ఉండండి రా. ఇంకో కప్పు ఉంది మావయ్య, ఇంకో కప్పు ఉంది మావయ్య. తినేసాను మావయ్య. పాను ఒక్కటి ఉండిపోయింది మావయ్య, పాను కూడా తినాలి. అయిందిరా, ఒక్క పానే కదా, అయిపోయింది. ఆగండి. లోపల నాగి మరి తింటానేంది? అయ్యా అయ్యా, ఈయనకి మన ఆచారం తెలిసిపోయిందిరా. ఇంట్లో తిని నీకేం లేకుండా లోపల దాచండి. శత్రువుని పొలంకి వెళ్ళి పంట తీసుకొచ్చిన పొలం నుంచి. ఈ పంట నాది. ఆ పంట ఎంత తెలుసా నీకు? పంట మొత్తం నేనే తిను. పచ్చిమిరపకాయల పచ్చిమిరపకాయల. తినకపోతే ఇల్లు చంపేస్తారు. తింటే కనీసం బతికే ఛాన్స్ ఉంటది. ఆపినారా? మండత అన్నట్టుంది. లైట్ గా కాదు, లైట్ గా కాదు. అదిరిపోయింది మావయ్య. నిజంగా ఈ మిరప పంటని ఏమేసి పెంచారు మావయ్య? తేనేసి పెంచారా? బాగా నచ్చిన తిరిగి తిను. టేస్ట్ బాగుంది అంకుల్, మీరు కూడా ఒకటి వేస్తారా? ఎన్నిసార్లు తిన్నాము మేము? శత్రువుకి మన పౌరుషం చూపించారు కదా. పట్రా పట్టు. ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను. అయ్యగారు మీరు కూడా తినాలి. ఉపవాసం చెప్పాను కదరా. ఎవరైనా మిరప పంటని యూరియా వేసి పెంచుతారు, మీరు పంచదార వేసి పెంచినట్టున్న మావయ్య. ఒక్కటి ఏంటి మావయ్య? మండిపోతుంది డైరెక్ట్ చేసాడమే.
ఆగండ్రా దూరానికి ఉన్న దిష్టి రవి నాకు ఇష్టం మావయ్య. ఆగిపోయినారా ఇదే టైము వెయ్యండ్రా ఇందాకే జేబులో దాచుకున్నాను మావయ్య మిరపకాయ. చాలా ఇష్టం మావయ్య. ఏంట్రా ఆఫ్ ఆఫ్ చేసుకుందాం 50-50. మామయ్యకి ప్రేమతో అల్లుడికి ప్రాంతం తినిపించండి అయ్యా. అరే స్కిట్ లో మీ క్యారెక్టర్ తో పాటు నీ క్యారెక్టర్ తో పాటు తినిపించి మిరపకాయలు తినిపిస్తారా మిరపకాయలు తినిపిస్తారా నేను అడిగాను మిమ్మల్ని క్యారెక్టర్ మరి ఈడేనయ్యా. నేను వస్తానన్నారా మీ దాంట్లోకి లేదయ్యా. నేను చేస్తానన్నారా లేదయ్యా. బతిని అడిగాను అవునయ్యా. పైగా మీరైతే బాగుంటుందండి వెయిట్ చేస్తున్నామంటే మీరు చేస్తారండి నోట్లో పెడతారు నాకు దీనికి లాభం లేదురా నా కూతురికి చెప్పండి అయ్యా, ఏదో తొందరగా. చెప్పు తొందరగా. అయ్యో బాబు. ఈ పంచాయతీలు ఎందుకు మావయ్య అమ్మాయిని పిలిపించండి. అమ్మని అయ్యా వచ్చిందయ్యా. మిరపకాయలు తిండి అని తిన్న డైరెక్ట్ గా చెప్పే చెప్తాను. ఏమి అక్కర్లేదు దీనికోసం ఈ టార్చర్ అని భరించాలా నేను? నన్ను ఏ చేయని చెప్తాను. ఏయ్! ఏమిరా అయ్యా మీ చేతులతో మీ చెల్లాయికి ఒకటి తినిపించండి అయ్యా. మొదల సుమిదానా ఇది అంతా నీ గురించి అయింది కదా తినవే ఎందుకని నువ్వు లెటర్ రాసావు చెప్పు. నేను తొందరగా రాసుకుని బయట పడిస్తాను. దీనికి నాకు సంబంధం లేదు మావయ్య. నేను ఏం సంబంధం లేదు? పెళ్లి చేసుకో వద్దు మావయ్య. పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోండి పెళ్లి చేయండి అయ్యా. పెళ్లించు. ఇక అమ్మాయి అని తీసుకెళ్ళిపో. కరెక్ట్ గా వేసే టైంలో వచ్చినారా అయ్యగారు అనుకుని వచ్చినారా ఉడితమ్మన్నారా ఉడితమ్మన్నారా పర లోపలికి అయ్యగారు ఆ, ఇంకో రెండు తింటారా? మండుతారా అది ఎక్కడ? రాఘవ ఏ స్కిట్ చేసినా నాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఇన్నోసెంట్ ఫేస్ తో ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఫుల్ గా నవ్విస్తారు. గుడ్. రాఘవ వాట్ ఏ డెడికేషన్ సూపర్